ప్రపంచంలో అందరూ చనిపోయి కేవలం ఒక అమ్మాయి బతుకుంటుంది. వేడి చల్లార్చుకుంటానికి మగోడు లేడని తన కుక్కతోనే కంగారు పడుతూ ఏం చేయదు, ఫ్రెండ్షిప్ చేసుకుంటూ రోజు తనకు కావాల్సిన నీడ్స్ ని పంట పండించుకోవటం, తనకు కావాల్సిన షాపింగ్ చేసుకుంటూ వేడి చల్లార్చేవాడు లేడని బాధతో తిరుగుతూ ఉంటే ఒకడు దొరుకుతాడు. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయి వాళ్ళ ఆవిడ చనిపోయినా అదే మెమరీస్ తో పాప ఎంత ట్రై చేసినా సరే ఈడేమో అది కానీడు. పాప అదృష్టం కొద్ది ఇంకోటి దొరుకుతాడు. సరే వాడితో వేడి చల్లార్చుకుందాం అనుకుంటే ఈ ఫస్ట్ వాడికి జలసి స్టార్ట్ అవుతుంది. ప్రపంచంలో డబ్బు కోసం అమ్మాయి కోసం తప్ప ఎవ్వడు ఎందుకు కొట్టుకోరు. అదే ఈ సినిమా. మరి ఇంతకీ ఈ అమ్మాయి ఎవరికి సొంతం అయింది? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ప్రపంచంలో మిగిలిపోయిన ఒకే ఒక్క ఆడమ్మాయిని చూపిస్తూ ఉంటారు. ఆ పిల్ల మన హీరోయిన్ యానీ. ఆటం బాంబ్ పేలి ఆ ఊరు మొత్తం నాశనం అవటం, ఈ అమ్మాయి ఆ ఊరికి చివర చిన్న పల్లెటూరులో ఉండటం వల్ల తను ఉన్న ప్లేస్ లో రేడియేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. తను ఉన్న ఇంటి చుట్టూ తనకు కావాల్సిన కూరగాయలు పండించుకొని మిగతా ఫుడ్ ఐటమ్స్ కోసం నడుచుకుంటూ ఒకటే సిటీలోకి వెళ్ళి తనకు కావాల్సిన సామాన్లు తెచ్చుకునేటప్పుడు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ తన మీద పడకుండా ఫుల్ గా కవర్ చేసుకుని ఒక ఆక్సిజన్ పైప్ ను కూడా తీసుకెళ్లి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బాడీని పూర్తిగా వాష్ చేసుకుంటుంది. అలా రోజు తను ఇదే పని చేసి చేసి చిరాకు పుట్టి తన తోడుకు ఒక కుక్కున్న రాత్రి నిద్రపోయేటప్పుడు తన పక్కన పడుకోబెట్టుకుంటుంది. ఎందుకంటే తను ఒంటరిగా ఉంది అని ఫీల్ అవ్వకుండా. ఇలా జరుగుతున్న టైంలో తను ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే సగం పాడైపోయిన ఒక ట్రక్ కనపడుతుంది. దాంట్లో మనిషి ఎవరో ఉంటున్నారని అర్థం అవుతుంది. అది చూసేలోపు తన కుక్క కొద్ది ముందుకెళ్లి ఇక్కడ ఏదో ప్రమాదం అని చెప్పి అరుచుకుంటూ బయటకు వస్తే భయంతో హీరోయిన్ ఆ కుక్క పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. అలా వెళ్లి వీళ్ళు చెట్టు పొదలో దాక్కొని ఉంటే వెహికల్ వేసుకొని ఒక మనిషి వస్తాడు. ఫుల్ సూట్ వేసుకొని ఆ వెహికల్ నుంచి దిగి ఆ సూట్ మాస్క్ ఓపెన్ చేస్తే ఇక్కడ రేడియేషన్ లేదని చెప్పి పక్కనే కనపడిన ఒక చిన్న చెరువులో మనోడు స్నానం చేయడానికి దిగుతాడు. అయితే అప్పుడే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి మనోడిని గట్టి గట్టి పిలుస్తూ ఉంటే తనని ఏమన్నా చంపడానికి వచ్చిందేమో, తన దగ్గర ఉన్న నీడ్స్ నాకోవడానికి వచ్చిందేమో అనుకుని మనోడు భయపడతాడు. హీరోయిన్ చెప్తుంది నీళ్లు మొత్తం ఫుల్ రేడియేషన్ అయిపోయినాయి, వీళ్ళని త్వరగా బయటికి రాని. అయితే మనోడు బయటకు వచ్చే లోపే రేడియేషన్ ఎఫెక్ట్ చూపించేసి నోట్లోంచి మెల్లగా నొరుగు రావడంతో తన దగ్గర ఉన్న ఇంజెక్షన్ తీసి హీరోయిన్ చేయమని ఇస్తాడు. హీరోయిన్ కంగారులో భయపడిన ఇంజెక్షన్ చేస్తుంది కానీ మనోడు అప్పటికే వామిటింగ్స్ చేసుకుని ఫుల్ డల్ అయిపోతాడు. జాన్ ఇతని పేరు. ఇతనే మన మూవీలో హీరో. రేడియేషన్ ఎఫెక్ట్ నీకు ఫుల్ గా అయింది, నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్త చూసుకుంటాను, ముందు నువ్వు స్నానం చేయాలి. మనోడు కోలుకునేదాకా సేవలు చేస్తుంది. ఇక కొద్దిగా రికవరీ వచ్చిన తర్వాత హీరోయిన్ చేత్తో పొలం పని చేస్తూ ఉంటుంది. ట్రాక్టర్ ఉంటే ఎందుకు ఉపయోగించలేదని హీరో అడిగితే దాంట్లో గ్యాస్ అయిపోయింది, అందుకే ఇలా చేయాల్సి వస్తుండటంతో హీరో ఆల్రెడీ ఇంజనీరింగ్ అవటం వల్ల దాన్ని మాన్యువల్ గా కరెంట్ లేకపోయినా సరే ఎలా ఆన్ చేయాలో అని చెప్పి చెప్తాడు. ఇక హీరోయిన్ మనోడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఎలాగైతే మాన్యువల్ గా ఆ గ్యాస్ స్టేషన్ స్టార్ట్ చేసి తన ట్రాక్టర్ స్టార్ట్ చేసుకుని పొలం పని చేసుకుంటూ ఉంటుంది. ఇక బాబు ఫుల్ గా రికవరీ అయిపోయి సాయంత్రం వీళ్ళిద్దరు మంచి డిన్నర్ చేసిన తర్వాత పాప ఒంట్లో ఏమో ఇంజన్ స్టార్ట్ అవుతుంది. లోపలికి రావా నువ్వు అన్నట్టుగా డోర్ తీసి మనోడికి హింట్ ఇచ్చి పడుకుంటుంది. అయితే బాబు మొహం మీద చేసుకుని సైలెంట్ గా వెళ్ళి నిద్రపోతాడు. ఎందుకంటే మనోడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయి తన వైఫ్ ఆలోచనలోనే బతుకుతూ వేరే అమ్మాయి గురించి ఆ ఫీలింగ్ అనేది రావట్లేదు. అయినా సరే పాప ఒక్కసారి కూడా బోనీ చేయించుకోలేదు. ఎవడైతే ఏముంది ముందు వాడు వేడి చల్లార్చాల్సిందే అని నెక్స్ట్ డే రేడియేషన్ ఎఫెక్ట్ అవని చెరువులోకి వెళ్ళి స్విమ్ సూట్ వేసుకొని మనోడిని రచ్చగొడుతూ మనోడు ముందే ఈతేస్తూ ఉంటుంది. అయినా సరే మనోడు నిగ్రహం అన్నట్టు సైలెంట్ అయిపోయి ఏం మాట్లాడకుండా ఈ వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయని మాట్లాడుకొని ఇంటికి రాగానే ఇంట్లో కూడా కరెంట్ లేదు, జనరేటర్ లేదా అని అడిగితే జనరేటర్ కూడా పాడైపోయింది, దాన్ని పాడు చేశాను, అది చేయకుండా ఉండాల్సి అనడంతో ఏం పర్లేదు అది పాతైపోయిందిలే, పాడైపోయినా ఏం పర్లేదు, సరే ఆ వాటర్ ఫ్లో వెళ్తుంది కదా ఒక వీల్ తయారు చేసి కరెంట్ జనరేట్ చేస్తాను నేను, కాకపోతే దానికి చాలా పెద్దలో కలప కావాలి, ఇక్కడ ఉన్నది కేవలం ఆ చర్చే, ఆ చర్చిని గనక పాటలుగా వీకేస్తే ఆ వీల్ తయారు చేయొచ్చని హీరోయిన్ తో చెప్తాడు. హీరోయిన్ ఏమో పాపం దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ ఆ టైంకి ఆ పరిస్థితులకి చర్చికి వెళ్ళి దేవుని ప్రార్థించుకుంటూనే ఉంటుంది. ఇంకా అమ్మాయి సెంటిమెంట్ ని ఎందుకు వద్దనటం అని మనోడు సైలెంట్ అవుతాడు. ఇక అక్కడి నుంచి సిటీకి వెళ్ళి కొన్ని కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటే మనోడికి బీర్ కనపడుతుంది. ఇక మనోడు పేపాలు తాగేసి పడిపోతాడు. ఇక పడిపోయిన మనోడిని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడుతూ తనకి హెల్ప్ చేస్తూ ఉంటే నీ సాయం నాకేం అవసరం లేదు ప్రతిసారి పో అని చెప్పి తలుపుకేసి తన్ని కొట్టి బయటకు వస్తాడు. దీంతో హీరోయిన్ చాలా భయపడిపోతుంది. ఇక మత్తు దిగిన నెక్స్ట్ డే మనోడు నిన్న జరిగిన దానికి సారీ, ఇక మీద అలా చేయను అని చెప్పడంతో ఒక హీరోయిన్ కూడా బాత్తో ఆ చర్చికి వెళ్తుంది. చర్చిలోకి వెళ్ళి కూర్చున్న టైంలో గ్లాస్ విండోలో నుంచి అవుట్ సైడ్ ఎవరో కనపడతారు తనకి. జాన్ గడే వచ్చాడేమో అని బయటకు వచ్చి చూస్తే జాన్ ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పనిచేస్తున్న జాన్ అడిగితే నేనేం చర్చి వైపు రాలేదంటాడు. ఇక సాయంత్రం మళ్ళీ మనోడికి లంచ్ పెట్టి పాపం మంచి ఊపులో ఈసారి అడ్వాన్స్ అయిపోయి ముద్దు కూడా పెట్టేస్తుంది. బాబేమో లేదు నో పాపం టెవటెవలతో రగులుతున్న హీరోయిన్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఈ పాపకు నచ్చ చెప్దామని హీరో లోపలికి వెళ్తే ఊపేయడానికి వచ్చాడు అన్నట్టు షర్ట్ ఇప్పేస్తుంది. ఇప్పేసి మనోడు రెచ్చగొడతా ఉంటే నేను దూరచలేను ఈ దాంట్లోని సారీ చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ తను వేట కోసం పెట్టిన కొన్ని
స్టాట్స్ ని చెక్ చేసుకుంటూ ఒక కొండ మీదకి వెళ్తే కుక్క ఒక మనిషి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వాడిని చూసిన హీరోయిన్ కూడా చాలా ఆశ్చర్యపోతుంది. ఆ వ్యక్తి సెకండ్ హీరో. ఈ సెకండ్ హీరో పేరు కెలిన్. అయితే నాకు నిన్ను చంపాలని గాని నిన్ను పట్టుకోవాలని గాని ఉద్దేశం కూడా లేదు, కేవలం నాకు మంచినీళ్లే కావాలి, నువ్వేమైనా ఇవ్వగలని అడుగుతాడు. ఇక జాలిపడిన హీరోయిన్ తను కూడా ఇంటికి తీసుకొస్తుంది. వాడిని చూడంగానే మన హీరో గాడికి ఈడేదో అటాక్ చేయడానికి వచ్చాడని చెప్పి గన్ తీసుకొని కలుస్తూ ఉంటే హీరోయిన్ ఆపి లేదు లేదు వాడిని నేనే తీసుకొచ్చాను. ఈ సెకండ్ హీరోకి రేడియేషన్ ఏమైనా అటాక్ అయిందేమని హీరో అతన్ని చెక్ చేస్తూ నువ్వు ఎలా బతుకున్నావు అని అడిగితే నేను కింద టన్నెల్లో పనిచేస్తున్నాను, ఆ ఎక్స్ప్లోజన్ కారణంగా పైనంత రేడియేషన్ ఎక్కువైపోయి కిందకి అది వ్యాపించలేదు, బయటకు వచ్చి నేను మిగతా మా ఫ్రెండ్స్ అందరినీ కలిస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు, మీరు గనక నాకు సాయం చేస్తే ఈ ఒక్కరోజు రాత్రి ఇక్కడ ఉంటాను, నేను కూడా నార్త్ సైడ్ వెళ్ళిపోతానని చెప్పి హెల్ప్ అడుగుతాడు. కానీ అతనిలో కొద్దిగా రేడియేషన్ డిటెక్ట్ అయ్యేసరికి హీరో వద్దు, నీకు ఆల్రెడీ రేడియేషన్ అటాక్ అయ్యి వాంతి కూడా చేసుకున్నావు, సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి, మాకు కూడా వస్తాయి, ఇంటి బయట టెంట్ వేస్తాను నీకు అంటే హీరోయిన్ వద్దు ఎందుకు లోపలికి పడుకోబెడతా అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. ఇక ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్న టైంలో హీరో చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు తను ఎలా బతికాడు అని చెప్పి. అలా ఒకళ్ళు స్టోరీ చెప్పుకుంటూ జాను తను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి తన ఫుడ్ ని దొంగతనం చేశాడని, ఆ వ్యక్తి ఫుల్ రేడియేషన్ కి ఎఫెక్ట్ అయ్యి చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు, తను చంపేయమని స్వయంగా జాన్ ని అడిగాడని, కానీ నేను అలా ఏం చేయలేదు, రోడ్డు మీద వదిలేశాను, తను చావు తను చస్తాడన్నట్టు అని చెప్తాడు. దానికి ఈ కెలిన్ గాడు రిప్లై ఇస్తాడు, అది నిజం కాదు, ఈ రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి ఒక బంకర్ లోనే ఉండేవాళ్ళు, అతను బయటికి వెళ్దాం అనుకున్నాడు, మిగతా వాళ్ళు అతను బయటికి పంపించలేదు, ఇక వాడు మాట వినట్లేదని వాళ్ళందరిని చంపి బయటకు వచ్చాడు, వాడు జానే అన్నట్టుగా హింట్ ఇస్తాడు హీరోయిన్ కి. కానీ ఇది విన్న జాన్ గాడు నేను అలాంటి కాదు, నేను అదేం చేయలేదు, వాడు ఎవడో అంటాడు. సెకండ్ హీరో వెళ్ళిపోయిన తర్వాత జాన్ కి ఎక్కడో కాలుతూ ఉంటుంది, నువ్వు ఎందుకు వాడుతూ అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు, ఎవడో తెలియని వ్యక్తి గురించి, ఆ రోడ్డు మీద వదిలేశాను కదా, ఆ వ్యక్తిని నేను వదిలేదు చంపేశాను అంటంతో హీరోయిన్ అసలు ట్విస్ట్ ఇస్తుంది, నువ్వు చంపింది ఎవరో కాదు నా తమ్ముడినే, వాడే బయటకు వచ్చాడు అట్లా అంటంతో హీరో నాకు తెలీదు సారీ క్షమించే అంటంతో ఇక చేసేదేం లేక హీరోయిన్ కూడా క్షమించేస్తుంది. కొద్దిసేపు తర్వాత ఇద్దరు హీరోస్ బయటికి వెళ్తారు సరదాగా. అయితే మనోడు చెప్పిన మాటలకి జాన్ అసలు నమ్మడు, నువ్వు వెళ్ళే నార్త్ సైడ్ మనిషి అనేవాడే లేడరా, నువ్వు వెళ్ళి ఆడికి ఏం బిగుతావంటే నువ్వు నమ్మకపోతే పోయావులే గానీ ఏంటి హీరోయిన్ పాప సంగతి ఎవరిది అనుకుంటావు అంటూ ఒక అడవిలోకి వస్తారు. అక్కడ వాళ్ళకి ఒక టర్కీ కోడి కనపడుతుంది. గన్ను చేతిలో పట్టుకుని వీళ్ళిద్దరు ఈ కెలిన్ గట్టి రెచ్చగొడుతూ ఉంటాడు. ఆ టర్కీని ఎవరైతే ఫస్ట్ కాలుస్తారో వాళ్ళకి హీరోయిన్ పాప అని. మనోడు జాన్కి ఎక్కడో కాలి జోక్ చేస్తున్నాడేమో అనుకున్న ఈ హీరో గట్టి రెచ్చగొడుతూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరు మాటల్లో ఆ వాటర్ వీల్ ని కట్టదని అనుకుంటున్నాను కరెంట్ సప్లై అవ్వడానికి అని చెప్పి హీరో సెకండ్ హీరోకి చెప్తాడు. ఇక మళ్ళీ హీరోయిన్ గురించి ఎత్తడంతో జాను గన్తో కాలుస్తాడు, ఆ కోడి చచ్చిపోతుంది. ఇక సాయంత్రం దాన్ని తీసుకొచ్చి మంచిగా వండుకొని ముగ్గురు ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు. అలా ఎంజాయ్ చేసే వీళ్ళ మాటల్లో ఈ వాటర్ వీల్ గురించి డిస్కషన్ వస్తే హీరో చెట్టును కొట్టేసి ఆ వీల్ కడదామంటే మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు, ఈ దగ్గరలో చెట్టులాగా ఉపయోగపడే చెక్క ఆ చర్చ్ ఒకటే ఉంది అంటంతో అప్పుడు దాకా జాన్ గాడికి వద్దని చెప్పింది ఈ కెలిన్ గాడు చెప్పడంతో ఆ సరే పీకేసేయండి అని చెప్తుంది. ఇది చూసిన మనోడికి లోపల మళ్ళీ మొదలు అయినా సరే చేసేది ఏమీ లేక నెక్స్ట్ డే వెళ్ళి ఆ చర్చిని పూర్తిగా విడగొట్టేసి ఆ వీల్కి కావాల్సినట్టుగా తయారు చేస్తూ ఒక 3 రోజులు పడుతుంది. ఈ 3 రోజుల్లో బాబు సెకండ్ హీరో పాపని అసలు ఫుల్ ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు, పాప కూడా మనోడికి లైన్ వేసేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మన జానుగాడికి ఏంది జీవితం, వస్తానన్న పాపను వద్దనుకున్నాను, వాడెవడో తనుకుపోతున్నాడు, ఇప్పుడు ఏంది నా పరిస్థితి అన్నట్టు కోపంగా చూస్తూ ఉంటాడు. చర్చ అలా అయిపోవడంతో పాపం హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఇక తన్ని కూల్ చేయడానికి సెకండ్ హీరో గారు తీసుకెళ్లి దేవుడు ఎక్కడో ఉన్నాడు మనలోనే ఉంటాడని మంచి ఒక ఫిలాసఫీ క్లాస్ పీకి హీరోయిన్ మళ్ళీ నమ్మకం తెప్పించి ఈ ఫస్ట్ హీరో దగ్గరికి వస్తారు. వీళ్ళిద్దరిని చూస్తా ఉంటే మనోడు పని పూర్తి చేసిన సాటిస్ఫాక్షన్ అంతా పోయి వీళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు నైట్ జాను హీరోయిన్ పిలిచి గట్టిగా అరుస్తూ ఉంటాడు, నువ్వు వెళ్ళి సెకండ్ హీరోతోనే ఉండు, నీకు నీ ఆనందం తప్ప వేరేది ఏం వద్దు, నేనేం బాధపడట్లేదు పో అంటే హీరోయిన్ ఏమైంది నీకు, ఎందుకు అలా అడుగుతున్నావు, ఎందుకు అరుస్తున్నావు అంటే నాకేం అవ్వలేదమ్మా పో, నువ్వు వెళ్ళి ఆడుతూనే ఉండు అని సీరియస్ అవుతాడు. అయితే హీరోయిన్ చాలా కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. ఈ కొన్ని రోజులు ఆ వీళ్ళు ప్రిపేర్ చేయడంలోనే వీళ్ళు పన్ను మునిగిపోయి రోజు రాత్రి హీరోయిన్ ఈ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరిని చూస్ చేసుకోవాలని ఫుల్ క్వశ్చన్ మార్క్ లో పడిపోతుంది. ఎట్టకేలకి ఆ వీళ్ళని అయితే తయారు చేసి ఫిక్స్ చేస్తారు. ఇక ఆ రోజు నైట్ ముగ్గురు మంచిగా వైన్ వేసుకొని ఎంజాయ్ చేస్తారు, మంచి మ్యూజిక్ పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్ చేశారు కదా ఆ కరెంట్ వీల్ కట్టి. ఇంకా వీళ్ళు చిలిపాటలు కూడా ఆడతారు. ముగ్గురు కలిసి వెళ్ళి రాత్రి చీకట్లో నదిలో దిగి ముగ్గురు బాటిల్ నదిలోకి విసిరేసాం, ఆ బాటిల్ ఎవరికి దొరికితే వాళ్ళదే ఫస్ట్ ప్రైజ్ అంటే ఈ జాన్ గడు మంచి మందు ఊపులో ఏడవని ఎత్తుకుంటుంటాడు. హీరోయిన్ బాబా సెకండ్ హీరో మాత్రం కళ్ళల్లో కళ్ళు పెట్టి కామం రగిలిపోతూ చూసుకుంటూ ఉంటారు. ఈ జాన్ గడికి ఇక మందు ఎక్కువైపోయి పాప నేను ఫిక్స్, నేను లవ్ చేసేస్తున్నా అని చెప్పి ఇంటికి తీసుకెళ్తే ఫుల్ మందులో ఉన్న మనోడు మంచం మీద పడిపోతాడు. ఈడు తాగుపోతాడు, వీడితో మనకి వచ్చేది ఏం లేదు, ఆ
వేడిని అసలు ఇటు చల్లార్చనే సావడు అని చెప్పి ఫిక్స్ అయిపోయి పాప స్నానం చేస్తున్న సెకండ్ హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకేముంది, క్యాండిల్ లైట్ ఆరేదాకా పాపలో వేడి రగులుతానే ఉండిద్ది. ఎట్లాగైతేనే వేడిని చల్లార్చేస్తాడు. ఎట్టకేలకి హీరోయిన్ కావాల్సింది దొరికేసింది. నెక్స్ట్ డే ప్రేమగా ఈ సెకండ్ హీరో గాడు కూర్చున్న హీరోయిన్ తలని వృత్తు వచ్చి కూర్చుంటాడు. ముస్లిం నవ్వుకుంటుంటారు. వీళ్ళిద్దరిని చూసిన జాన్ గాడికి అర్థమైపోతుంది వీళ్ళు ఏదో కార్యం చేశారయ్యా అని. అయినా సరే ఆ వీల్ కోసం మిగతా పని మిగిలింటే హీరోను ఆ సెకండ్ హీరో మాట్లాడుకుంటూ ఇక సెకండ్ హీరో కూడా వాళ్ళ గ్రూప్ కోసం ఏం వెళ్తాంలే ఇక్కడే ఉండిపోదాం అన్నట్టు ఫిక్స్ అయిపోయి ఆ వీల్ ని స్టార్ట్ చేయటమే లేట్ అన్నట్టుగా ఇక మనోడు అది స్టార్ట్ చేయడానికి జాను ఒక వైర్ కట్టి హీరోని కిందకి దింపుతూ ఉంటాడు ఆ వీల్ దగ్గరికి. ఎట్టకేలకి వీల్ అయితే తిరుగుతుంది. వాటర్ కూడా ఫ్లో అవుతూ సక్సెస్ఫుల్ గా పనిచేసి ఈ సెకండ్ హీరో కొండపైకి వస్తూ ఉంటాడు. అయితే పొరపాటున అతను జారి పడిపోవడంతో హీరో అతను ఉన్న జెల్సీని చూపించిన పైకి లాగుతాడు. ఎట్టకేలి పైకి వచ్చేసిన హీరో మళ్ళీ లాస్ట్ అంచు దగ్గర పడిపోతూ ఉంటే హీరో కాపాడతాడు. ఇక ఫేస్ టు ఫేస్ ఇద్దరు హీరోలు నుంచొని చూసుకుంటూ ఈ కెలినికి అర్థమైపోతూ ఉంటుంది జాన్ ఏమనుకుంటున్నాడు మనసులో అని. అలా ఇద్దరు సీరియస్ గా చూస్తూ ఉంటే సెకండ్ హీరో క్లారిటీ వచ్చేసినట్టు చూపించి ఇక సాయంత్రం ఇంటికి వచ్చిన హీరోయిన్ కి కెలిన్ గాడు వెళ్ళిపోయాడు తన ఫ్రెండ్స్ ని వెతుక్కోవడానికి అని చెప్పడంతో హీరోయిన్ ఏ మాత్రం నమ్మదు. ఆ కొండపైకి వెళ్ళి ఆ చుట్టుపక్కల హీరోయిన్ ఫుల్ గా వెతుకుతుంది కానీ ఈ సెకండ్ హీరో ఎక్కడా కనపడ్డు. ఇక్కడ హీరో కూడా మొత్తం వైరింగ్ ఫిక్స్ చేసేసి కరెంట్ ఆన్ చేసేస్తాడు. అంతేకాదు చర్చిలో ఉన్న పియానోని తీసుకొచ్చి ఇంట్లోనే పెడతాడు హీరోయిన్ ని అక్కడే వాయించుకోమని. ఆ పియానో వాయిస్తూ హీరోయిన్ చూసిన హీరోయిన్ కి ఒక పక్క ఆనందంగా ఉంది కానీ పెద్ద క్వశ్చన్ మార్క్ లో పడుతుంది. నిజంగా సెకండ్ హీరో తన గ్రూప్ ను వెతుక్కోవడానికి వెళ్ళిపోయాడా లేకపోతే హీరో చంపేశాడా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ తో మూవీ ఎండ్ అయిపోతుంది.